రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై మజ్లిస్ కోటను బద్దలు కొట్టడం ఖాయమని మాజీ డిప్యూటీ మేయర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ చందర్జీ ధీమా వ్యక్తం చేశారు. సైదాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ పాలనకు తెలంగాణ ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మీటింగ్లకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని వివరించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రధానిగా మోడీ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని నేతలు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారి ఒక కార్యక్రమంలో చేస్తే అక్కడ వాల్మీకి మహర్షి పేరు మీద ఒక పెద్ద ఎయిర్పోర్టు నిర్మాణం ఇనాగ్రేషన్ ఈ రోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా అయోధ్య ఏదైతే ఉందో అయోధ్య స్థల్ అనేటువంటి నామకరణం పేరుతో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ కూడా ఈ రోజు ప్రారంభం కావడం ఏదైతే ఉందో నిజంగా కూడా శుభ సూచకము. ప్రజల సౌకర్యార్థము అక్కడ వచ్చేటటువంటి భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పనిచేస్తా ఉన్నాయి. నిజంగా కూడా చాలా సంతోషం. నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ప్రపంచంలో ఉండేటటువంటి హిందూ బంధువులు ముఖ్యంగా దేశంలో ఉండేటటువంటి హిందువులందరూ తప్పకుండా అయోధ్యలో ఉండేటటువంటి రాముని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరియు రాబోయేటటువంటి ఎలక్షన్స్ ఏవైతున్నాయో పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నికలు మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ప్రధానమంత్రి ఎవరు అనేటువంటి సర్వే జరిగినప్పుడు 74 నుండి 75% తిరిగి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం ఏదైతుందో సౌభాగ్యము బాగా ఉంటుంది, వర్తిల్లుతుంది. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏదైతుందో ఆర్థిక సూచి ఏదైతుందో 8 పాయింట్ దాటిందంటే ప్రపంచమంతా కూడా కుదేలైతున్నా గానీ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఆత్మ నిర్భర్ ద్వారా మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు సరైనటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి నీతి ఆయోగ్ ద్వారా ఆ రాష్ట్రాల అభివృద్ధికి నిధులు పంపించడము, జీఎస్టీ ద్వారా కూడా వేలాది కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడము, స్వచ్ఛ భారత్ కింద అదేవిధంగా దాదాపుగా 3 సంవత్సరాల నుండి 80 కోట్ల మందికి ప్రధానమంత్రి అన్నదాన పథకం కింద ప్రతి ఒక్కరికి 5 కిలోల ఏదైతే ఉన్నదో బియ్యం అందించేటటువంటి కార్యక్రమము, మరియు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కార్యక్రమము, ముద్రా యోజన కార్యక్రమము, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమము, కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమము, అదే గ్రామాల అభివృద్ధి గురించి కూడా ఈ విధమైనటువంటి అంటే మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ద్వారా ఈ మొత్తము ప్రపంచాన్ని కూడా ఆకర్షించేటటువంటి స్థితి శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 60 నుండి 70% ఏదైతే మార్పిడి ఏదైతే నోట్ల మార్పిడి బంద్ అయిపోయింది. డిజిటల్ ద్వారా ఈ రోజు కూరగాయలు అమ్ముకొని మొదలుకొని భిక్షగాడు కూడా చిల్లర లేదంటే డైరెక్ట్ గా అతను అది చూపించేటటువంటి పరిస్థితి. దీంట్లో మీరు ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అనేటువంటి నిర్మాణం ఏంటంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఏదైతే చదువుకుంటేనే ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకోకుండా తమ యొక్క మేధో శక్తి ద్వారా భారతదేశం యొక్క ప్రజలు మార్చినటువంటి మహానాయకుడు ఎవరన్నారంటే శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈసారి 400 అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి నిదానంతో ఏదైతుందో గెలవబోతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడున్నటువంటి 4 పార్లమెంటు స్థానాలతో పాటు అదనంగా ఇంకా 6 పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని, ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6% నుండి దాదాపుగా 17-18% వరకు ఓట్లు పెంచుకోగలిగి 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మొన్న ఈ దిశ నిర్దేశించడానికి శ్రీ అమిత్ షా గారు స్వయంగా రావడము, పొంగరకాలంలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి వారందరికీ కూడా రాబోయేటటువంటి ఎలక్షన్స్ కు సమాయత్తం కావాలని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతున్నాయో ఇది నాందిగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర వహించడమే కాకుండా 10 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తామన్నాను. చేస్తాము. ఎందుకంటే
ముస్లిం ప్రజలలో కూడా మార్పు వచ్చింది. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదం ద్వారా ఏదైతుందో ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీపై చూస్తా ఉన్నారు. మనకు తెలుసు 370 ఆర్టికల్ తీసేయడము, జమ్మూ కాశ్మీర్ ఏదైతే స్వయం ప్రతి ఏదైతే తీసేసి అక్కడ రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నిర్మాణం గురించి ప్రయత్నం చేయడము, మొన్న జరిగినటువంటి ప్రజా అభిప్రాయ సేకరణలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పకుండా మేమంతా భారతదేశ ప్రజలేమే అనేటువంటి విషయాన్ని తిరంగా జెండా ఎగురుతా ఉంది. గ్రామ గ్రామాన మళ్ళా జాతీయత భావన ఏదైతుందో అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో పెరగడము, అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మైనార్టీ ఓట్లు రావడం ఏదైతే శుభపరిణామము. అది మనము చూస్తా ఉన్నాము. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో కూడా ముస్లిం ప్రాంతాల్లో బీజేపీ గెలవడం జరిగింది. తప్పకుండా హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఏదైతుందో ఈసారి బీజేపీ గెలవడానికి ముమ్మాటిగా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. గతంలో నేను 2004లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ నుండి కాంటాక్ట్ చేయడం జరిగింది పార్లమెంటు సభ్యునిగా. దాదాపుగా నాకు 3 లక్షల ఓట్లు రావడం అంటే మామూలు కాదు. మొన్న ఇదే విషయాన్ని దేశ ప్రధాన మన యొక్క అఖిల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గారితో సునీల్ బన్సల్ గారు చెప్తూ చాలా ఆశ్చర్యం ప్రకటి 3 లక్షలు నీకు వచ్చినాయంటే గ్రేటు. ఈ తప్పకుండా ఈసారి మనం గెలవడానికి అవకాశం ఉందని విశ్వాసాన్ని చేశారు. నేను కూడా హైదరాబాద్ పార్లమెంట్ కాంటాక్ట్ చేస్తానని చెప్పి పెద్దలకు తరుణ్ చుగ్ గారికి బన్సల్ గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. కార్యకర్తలు మరియు ముఖ్యంగా పాత బస్సులో ఉండేటటువంటి చాలా ఈసారి మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి నన్ను వాళ్ళందరూ కూడా కోరడం ఏదైతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో నాకు టికెట్ ఇస్తే మీరు కాంటాక్ట్ చేయమని చెప్పి ఆదేశిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తిరిగి నేను రెండోసారి హైదరాబాద్ పార్లమెంట్ కాంటాక్ట్ చేయడమే కాకుండా గెలవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశానని చెప్పేసి దీనికి ప్రజలందరూ కూడా సముఖంగా ఉన్నారు. ఎందుకంటే సీనియర్ నాయకునిగా భారతీయ జనతా పార్టీ దాదాపుగా 5 శతాబ్దాల పైన హైదరాబాద్ లో ఉండేటటువంటి నాకు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు మరియు మనుషులకు అవగాహన ఉంది కాబట్టి నాకు అన్ని రకాలైనటువంటి అంగులు ఏర్పాట్లు చేసుకుని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ లో గెలవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తాను.